ప్రభాస్ గారు ఇప్పుడు మొత్తం సౌత్ ఇండియాలో ఇక్కడ ఉన్న ప్రభాస్ గారు ఇప్పుడు ఇండియా మార్కెట్ని శాసిస్తున్నాడు. అలాగే 'పుష్ప 1' ఏ రేంజ్‌కి వెళ్ళింది, 'పుష్ప 2' ఇప్పుడు షూటింగ్ ఏంటి, 'త్రిబుల్ ఆర్' ఏంటి, 'బాహుబలి' ఏంటి, చిన్న సినిమా కూడా మన కన్నడ నుంచి వచ్చిన చిన్న సినిమా కూడా వరల్డ్ వైజ్ వెళ్ళిపోతున్నాయి. సో పాన్ ఇండియాకి వెళ్ళిపోతుంది. దాంట్లో తెలుగు సినిమా మంచి మార్కెట్ని చేసుకుంది కాబట్టి ఆ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్తో సినిమాలు చేశారు కాబట్టి వచ్చింది ఆ రేంజ్. అన్నీ ఆ రేంజ్కి వెళ్ళకపోవచ్చు, కానీ తెలుగు సినిమా అనగానే ముందు అవి గుర్తు వస్తాయి కదా ఇంటర్నేషనల్గా. ఆ రేంజ్కి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని ఎక్కడ మనం తప్పు పట్టకూడదు. ఆ ప్రయత్నం ఎవరో కావాలని చేసేది కదా. అది ఆ ఫ్లో ఎలా తీసుకెళ్తుందో ఫ్రమ్ ద గుండమ్మ కథ సినిమా చేసేటప్పుడు కూడా, తర్వాత 90స్కి వచ్చేసరికి సింహాసనం కృష్ణ గారు చేసేటప్పుడు కూడా ఈ కామెంట్స్ అన్నీ ఉన్నాయి. అప్పట్లో 25 లక్షలు 30 లక్షలు సినిమాకి పెడుతుంటే పిచ్చా ఏంటి, ఇంత డబ్బులు ఏంటి, ఇంత సినిమా ఏంటి, అసలు ఎక్కడ వస్తాయి డబ్బులు అనుకుంటే కొట్టింది అప్పట్లోని సింహాసనం. అట్లా ఈ సక్సెస్ రేటు, ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడు తెలుగు వాళ్ళకి కరెక్ట్గా క్యారెక్టర్లు ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు 25-30 ఏళ్ళగా వింటున్నాం. అది ఇవ్వట్లేదంటే ఎవరు ఇస్తున్నారంటే అందరికి ఎవరు. దాంట్లో ఈ కొత్త నీరు వచ్చినాయి అనుకోండి, పాత నీరు చెరువులో ఉన్న నదిలో ఉన్న పోవాల్సిందే. ఎలాగే ఉంటాయి, నువ్వు వెనకే ఉన్నట్టు కొత్త ఆగదు కదా అక్కడ. అవి వస్తాయి, ఇవి వెళ్ళిపోతాయి. అది ఇండస్ట్రీలో టైం. కాకపోతే మనం ఆ ఉన్న టైంలో ఎంతవరకు ఎంతవరకు మనం గెయిన్ అయిన దాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాం. ఇప్పుడు నేను ఈ స్టేజ్కి రావడానికి 25 ఇయర్స్ కష్టపడ్డాను. నేను నెగ్లిజెన్సీ ఉంటే 1 మంత్ చాలు మొత్తం పోవటానికి. అసలు ఇంకా పైకి వెళ్తామా లేదని పక్కన పెడితే ఉన్నది నిలబెట్టుకోవాలి కదా. అది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి.